ఫ్రెండ్స్, మళ్ళీ ఒక కొత్త రెసిపీ తోటి మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు టమాటా పులుసు చేస్తున్నాను. టమాటాలు ఇట్లా మెత్తగా నలిపేసుకోవాలి. ఒక 4 టమాటాలు తీసుకున్నాను. ఇంగువ, పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, కొంచెం మినపప్పు, ఎండుమిరపకాయలు, 1 స్పూన్ కారం, ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 1 స్పూన్ ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు. ఇంతేనండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక బౌల్ పెట్టుకుని బౌల్లో కొంచెం నూనె వేసుకోవాలి. ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత నూనె కాగంగానే ఈ పోపు దినుసులు వేసేసుకోవాలి. ఈ పోపు వేగుతున్న టైంలోనే మనం ఏం చేయాలంటే కొంచెం ఇంగు వేసుకోవాలి. ఇంకోండి, ఇంగు వేసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే నలుపుకున్న టమాటాలు ఉన్నాయి కదండి, ఆ కరివేపాకు, కొత్తిమీర అన్నీ కలిపి వేసేసుకోవాలి. దీనికి చింతపండు అవసరం లేదండి, ఎందుకంటే ఆల్రెడీ టమాటాలు పుల్లగానే ఉంటాయి కాబట్టి చింతపండు అవసరం లేదు దీనికి. ఇలాగా ఒక 2 నిమిషాలు హైలో పెట్టుకోవాలి. హైలో పెట్టుకొని ఈ టమాటా ముక్కలు ఉడకనివ్వాలి. ఈ ఉడికే టైంలోనే మనం ఏం చేయాలంటే పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు మెత్తగా ఉడికేలాగా ఉడికించుకోవాలి. ఒక 5 to 6 మినిట్స్ సిమ్లో పెట్టి వదిలేసేయాలి. ఇవి మెత్తగా ఉడికిపోతాయి టమాటాలు. తర్వాత మనం కొన్ని నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు ఉడకనిద్దాం దీన్ని. ఇలా మధ్యలో ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇంకా కొంచెం సేపు, అంటే ఈ ముక్కలన్నీ మెత్తపడాలి. ఇంకా ఒక 5 మినిట్స్ ఉడకనిస్తే నీళ్ళు పోసుకోవచ్చు మనం. అప్పుడు ఇంకా ఉడకాలి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు వాటర్ పోస్తున్నాను. 1 గ్లాస్ వాటర్, ఇంకో గ్లాస్ వాటర్ పోస్తాను. ఇదిగోండి, ఇంకో గ్లాస్ వాటర్, 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసాను. ఇప్పుడు ఇది బాగా ఉడకనివ్వాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, మరుగుతుంది. మరిగే టైంలో మనం ఏం చేయాలంటే కొంచెం మెంతులను, ఎండుమిరపకాయలు వేయించిన పొడి ఉంటుంది కదా, అది వేసుకోవాలి. మెంతి కారం అంటారు, అది వేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది కొంచెం మెంతి కారం వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని బాగా మరగనివ్వాలి ఇంకా కాసేపు. అప్పుడు బియ్యపిండి కలిపి పోసుకోవాలి, బాగుంటుంది. కొంచెం చిక్కగా ఉండడానికి బియ్యపిండి కలిపి పోస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, మరుగుతుంది కదా. ఇప్పుడు బియ్యపిండి కలిపి పెట్టుకున్నాను, అది కలిపింది పోసుకోవాలి. కొంచెం చిక్కగా ఉండడానికని బియ్యపిండి కలిపి పోస్తున్నాను. ఇది బియ్యపిండి కలిపి పోసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఉంచేసేయాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, మరిగింది కదా. ఇప్పుడు స్టవ్ కట్టేసుకోవాలి. అయిపోయింది, మన టమాటా పులుసు రెడీ. సో మీరు కూడా ఈ టమాటా పులుసుని ట్రై చేయండి. కావాలంటే ఇందులో మీరు ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు, కానీ నేను వేయలేదు. వెల్లుల్లిపాయ వేసుకుంటే బాగుంటుంది పోపులో, బట్ నేను వేయలేదు. సో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.